ఎవరైతే మైనారిటీ సోదరులకు చెప్తున్నాం, నేను రాజకీయాలు 45 ఏళ్ళు ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాలు కేంద్రంలో అన్ని బిల్లులు సపోర్ట్ చేసి ఇప్పుడు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ రోజు మైనారిటీలకు ఏం హామీ ఇచ్చావు? ఈరోజు హామీని నిలబెట్టుకున్నావా? నువ్వు బిల్లులన్నీ సపోర్ట్ చేసి ఇప్పుడు రాష్ట్ర అవసరం కోసం మేము ఎన్డీఏలో కలిస్తే మమ్మల్ని విమర్శించే హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఏ మైనారిటీ సోదరుడికి, ఏ ముస్లింకి అన్యాయం జరగలేదు. అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన. ఈరోజు ఉర్దూ 2వ భాష గాని, అదే సమయంలో ఉర్దూ యూనివర్సిటీ గాని, ఇంకో పక్క షాదీ ఖానాలు గాని, దుకాన్ మకాన్ గాని, దుల్హాన్ లాంటి పథకం గాని, రంజాన్ తోఫా గాని, ఇవన్నీ కూడా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ సోదరులకు ఏమి అమలు చేయలేదు. బీసీలకు ఏ పథకం లేదు, ఎస్సీలకు ఏ పథకం లేదు. కడాన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలను నాశనం చేసిన పార్టీ. భూములు కబ్జా చేసి దిక్కులేని పరిస్థితిలో సుబ్బారావు అనే వ్యక్తి ఒంటిమిట్లో కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎలాంటి పార్టీ మీరు ఆలోచించండి.